ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా సిస్టర్ బుక్య మోనిక, ఆమె హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటుంది. వీళ్ళకి 3 సంవత్సరాలుగా పరిచయం ఉంది. వీళ్ళు లవ్ చేసుకుంటారు. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతుండు. ఇంకా అలా పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిండు. మాకు తెలియకుండా ఇక్కడ మాకు తెలియకుండా ఊర్లోకి తీసుకొచ్చి చంపేసారు. మా అక్క ఫోన్ అవన్నీ గుంజుకుర్రు. మాకు తెలియకుండానే చంపేసారు. ఎక్కడ పెళ్లి చేసుకుంటే ఎక్కడ అయిపోతుందని. 3 సంవత్సరాల నుంచి పరిచయం. మా సిస్టర్ ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ కోచింగ్ తీసుకుంటుంది. ఇంటర్వ్యూస్ అమెజాన్ లో ఇంటర్వ్యూ కోసం మాంతండ. మాకు తెలియకుండా పిలుచుకొచ్చింది. అబ్బాయి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మా అక్కగాడు ఉంటుంది. మాకు తెలియకుండా తీసుకొచ్చి ఇక్కడ మర్డర్ చేసారు. నేను రాళ్ళవతండ సర్పంచ్ నిపుణ నాయకు. ఈయన మాంతండ సార్, మాంతండ మంగళతండ అంటారు. ఈ హనుమంతు ఈయన నా దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి మనకు పక్కన అక్కడ ఒక 6 ఎకరాల వ్యవసాయం ఉంది వీళ్ళ ఊరు దగ్గర. అయితే మనకు ఏ పని అన్నా ఏ టైం అన్నా మనకు పని వస్తుంటాడు. ఏమన్నా చిన్న ఆపద ఉన్నా మనం చూసుకుంటున్నాం. అయితే వారం రోజుల క్రితం అమ్మాయి ఇక్కడ వచ్చింది. అయితే వీళ్ళ పెద్ద కూతురు అక్కడ మామూలుగా ఏరే దాంట్లో జాబ్ చేస్తుంది. అయితే ఈమె కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ చేసుకుంటా అక్కడ ఏదో మన ఎయిర్పోర్ట్లో అక్కడ పోస్ట్ పడుతుందంటే కోచింగ్ తీసుకుంటుంది, అక్కడ ఉంటుంది. ఈ బాబు గత 2 సంవత్సరాల నుంచి పరిచయం అని వాళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళకి కూడా తెలియదు సార్. వీళ్ళు ఏంటంటే 3 ఆడపిల్లలు, ఒక్క బాబు. అయితే ఎంతో కష్టపడి పోషిస్తుండు. వాళ్ళకు ఎంత పైసలనే ఇస్తుండు. అయితే గత వారం రోజుల క్రితం ఇవాళ వారం రోజుల క్రితం ఇక్కడ వచ్చింది అమ్మాయి. ఈయన ఫోన్ చేసి అక్కడ పిలిస్తే పోలే, వాళ్ళ అక్క ఇంటికాడనే ఉంటుండు, వచ్చేది పోయేది. అయితే నాకు 2 లక్షల రూపాయలు కావాలి, నాకు 2 లక్షల రూపాయలు కావాలి అని చెప్తే అమ్మాయి ఈయనకు ఫోన్ చేసింది. నాన్న 2 లక్షల రూపాయలు కావాలంటే, అరే మా నేను బతికేదే కష్టం, ఇప్పుడేం లేవు, ఆ గొర్రెలో ఏదో అమ్మి ఇచ్చేస్తామ్మా అని చెప్పిన. అయితే ఆయన ఎటుపోయి పెళ్లి చేసుకుంటే నాకు జాబ్ వస్తుంది, ఒక 2-3 లక్షలు పెడితే మనకు జాబ్ వస్తుంది, మనం హాయిగా బతుకోవచ్చు అని చెప్పిందంటే ఈయన చెప్తే సరే అన్నారు. అయితే అక్కడనే ఉంటుంది. నిన్న ఉదయము వీళ్ళకి ఎవరికి ఈయన ఫోన్ చేసి పిలిపించుకుండు. అయితే సాయంత్రం పూట ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని ఈయన ఫోన్ చేసిండు. మా ఫోను బీజీ వస్తుంది కానీ అమ్మాయి మాట్లాడతలే. ఆ బాబే మాట్లాడిండట. మాట్లాడి ఏం చెప్పిండు, అమ్మాయి మాట్లాడి ఇక్కడ వచ్చిందని చెప్పిండట. వచ్చి సరే అక్కడ ఉండొచ్చు అని చెప్తే పొద్దున తెల్లారేసరికి ఈ పరిస్థితి. మాది మాంతడ గ్రామం, దామరచల మండలం. అబ్బాయి ప్రేమించుకురంట. ఈడికి వచ్చి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిరో మాకు తెలియదు. పొద్దున్న పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత చెట్టు గేలాడి కట్టి చంపేసి చెట్టు గేలాడి కట్టిన తర్వాత మాకు కూడా తెలియదు. తెలియకపోతే అమ్మాయి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉందిగా, దాన్ని బట్టి వాళ్ళు ఫోన్ చేస్తే వాట్సాప్లో పెడితే మాకు తెలిసింది. అమ్మాయిది మాంతండ. అక్కడి నుంచి అబ్బాయి ప్రేమించుకుర్రు ఇద్దరు. అంతకుముందు నుంచి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుర్రు. ఇద్దామంటే వాళ్ళు కూడా సర్పంచ్ వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత అమ్మాయిని ఎట్లా పిలుచుకొచ్చిర్రో కూడా మనకు తెలియదు. నిన్న సాయంత్రం పిలుచుకొచ్చిరంట. వాళ్ళ తండోలు ఆడికి ఇప్పుడు పోతే ఏమంటారు, అందరు వచ్చినాం. నిన్న అమ్మాయి సాయంత్రం వచ్చి కనబడ్డది కానీ ఈ చెట్టు ఎలాడి కట్టేసి పోయిరని, చంపేసి పోయిరని చెప్పారు సార్. ఆ విధంగా అయితే మేము ఈడి దాకా వచ్చినాం. మాకు కూడా ఈ పోలీసులను అడిగితే మేము చేసుకుంటాం, మేము కస్టడీలో తీసుకున్నాం, మేము చేస్తాం, మేము ఏదైనా ఉంటే మేము మాట్లాడతాం, ఇది చేస్తాం, ఈడుండి ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.